ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. స్కిప్ చేయకు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విశ్వాసులు ఉన్నారు. కానీ నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు. అప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నీ విశ్వాసం? అప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడివి, దేవునితో కనెక్ట్ అయ్యేవాడివి. ఇప్పుడైతే నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు. దేవుని మర్చిపోయావు, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయావు. ఎలా ఉందంటే అన్యుల జీవితం కంటే చాలా చండాలంగా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే సహోదరుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇదిగో ఆయన రాక అతి సమీపంగా ఉంది. కాబట్టి మనసు లేకుండా, నీలో మార్పు లేకుండా క్రిస్మస్ అని నువ్వు విర్రవెగుతున్నావే. నిజమైన క్రిస్మస్ ఇక్కడ కాదు, పరలోకంలోనే దేవునితో పాటు మనం జరుపుకునేది నిజమైన క్రిస్మస్. నువ్వు మారు మనసు పొందకుండా ఇక్కడే అలాగే జీవిస్తూ సడన్గా నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. కార్యం 17వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇదివరకు కాలం అయితే నువ్వు విగ్రహారాధికుడు అయి నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. తర్వాత దేవుడు నువ్వు ఖాతరు లేకుండా అలా జీవిస్తున్నా, నీకు వాక్యం తెలియదు, ఏం తెలియదని దేవుడు ఊరుకుని ఉన్నాడు. ఇప్పుడైతే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా నీ ముందు వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా, ఆయన మరణం ద్వారా ఆయన యొక్క వాక్యం నీ ఎదుట, నీ గుమ్మంలోనే, నీ హృదయంలోనే వచ్చి ఉంది. కానీ నువ్వు దాన్ని ఆలకింపకున్నావు. చూస్తున్నా సహోదరుడా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుని యొక్క రాజ్యంలో ఎత్తబడడమే నిజమైన క్రిస్మస్. అంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణలు రావాలని ఉద్దేశంతో మేము కంకణం కట్టుకొని మేము ఈ ఛానల్ ముందుకు రన్ చేయాలని మేము అందరి కోసం ప్రార్థన చేస్తూ వీడియో రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. జనవరి 1 తారీఖు కల్లా 2000 మంది సబ్స్క్రైబ్ ఈ ఛానల్ కావాలని గోల్తోనే వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకుండా దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.